కండ్లేమైనా కాకులెత్తుకపోయాయి ఏంటి మరి ఆ మాత్రం సోయి లేకుండా కొంటున్నావా అని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తిట్టుకుంటూనే ఉంటారు. ఆ మాత్రం తిట్టాలండి, మరి అలానే తయారయ్యాను నేను. ఏదైతే ఏముంది, తిన్నాక ఎవరికి మోషన్స్ వామిటింగ్స్ లాంటివి ఏవి కాకుండా మంచిగా హెల్దీగానే ఉన్నారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ముందుగా ఇక్కడ మీట చేద్దామని బ్రెడ్ తెచ్చాను. ఆ తర్వాత బ్రెడ్ను కాసేపు ఫ్యాన్ కింద పెట్టి ఇలా బ్రౌన్ పార్ట్ తీసేసి మంచిగా ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసాను. కొద్దిగా అంటే మరీ కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ అంతా బ్రెడ్ ముక్కలకు పట్టేస్తుంది. మనకి ఎక్కువ ఆయిల్ ఫుడ్ పడదు కదా. అలాగే ఆ ఆయిల్లో ఈ బ్రెడ్ ముక్కల్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు పక్కల కాల్చి తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు చక్కెర వేసి దాని కొద్దిగా వాటర్ వేసి ఇలా చక్కెర అంతా కరిగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చి క్యారమల్ అయ్యాక దీంట్లో ఒక చిక్కని పెద్ద గ్లాస్ పాలు కూడా వేసి ఇక కలుపుకొని పాలను అయితే ఒక 2 పొంగులు రానివ్వాలి. ఇంకా ఆ తర్వాత కొద్దిగా దీంట్లో కస్టర్డ్ పౌడర్ వేసుకుందామని ఇలా డబ్బాని చూస్తే ఇది కస్టర్డ్ పౌడర్ కాదు, కార్న్ స్టాచ్యూ అని తెలిసింది. అప్పుడు నేను అలానే స్టాచ్యూ అయిపోయాను. అరే రామ, ఎంత పని అయిపోయింది. డీమార్ట్కు పోయి కస్టర్డ్ అనుకొని కార్న్ స్టాచ్యూ తెచ్చాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆల్రెడీ సగం ప్రాసెస్ అయిపోయింది కదా అని చార్జీపీటీ నడితే చార్జీపీటీ మక్కపిండి లాంటిదే కానీ మక్కపిండి కాదు, స్వీట్లలో వేసుకోవచ్చు, చిక్కగా వస్తుంది అన్నాక అమ్మయ్య బతికిపోయాను అనుకొని ఇంకా 2 స్పూన్లు అయితే ఇలా పాలలో కలుపుకొని దీంట్లో వేసాను. అలా వేసానో లేదో 2 నిమిషాలలో చిక్కగా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి వేయించుకున్న బ్రెడ్ ముక్కలు దాంట్లో వేసి మెల్లిగా మీద అలా కలిపి తర్వాత 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని ఇంకా కొద్దిగా చల్లారాక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని కొద్దిగా పైనుండి బాదం కూడా వేసి చల్లారాక భయపడుతూనే ఒక బైట్ అయితే తీసుకున్నానండి. అసలు ఎంత బాగుందో, అద్దిరిపోయింది అనుకోండి. టేస్ట్ అయితే మళ్ళీ తినాలనిపిస్తుంది. మరి మీకు ఈ వీడియో చూసాక ఎలా అనిపించింది ఏంటో కామెంట్లో కామెంట్ చేయండి. మన పేజ్ని ఫాలో అవ్వండి.